నిజామాబాద్ జిల్లాలో లారీ టాక్సీ డ్రైవర్ల స్ట్రైక్ జరగనుందా అంటే జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక దానికి కారణం కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే నిత్యం జరుగుతున్న సమ్మెలను చూస్తుంటే ఫ్యూచర్ లో లారీ డ్రైవర్ల స్ట్రైక్ జరిగే అవకాశం ఉందనే చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం 106 సెక్షన్లో 2 క్లాసులున్నాయి. హిట్ అండ్ రన్ల ప్రకారం జిల్లాలో లారీలు టాక్సీ డ్రైవర్ల సమ్మెకి అవగాహనలేమీ కారణమవుతుందని తెలుస్తోంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్లపై సరైన అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ పరిస్థితిలో రాష్ట్ర రవాణా శాఖ హిట్ అండ్ రన్ చట్టంపై అవగాహన కల్పించి లారీ డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు వారిలో ఉన్న భయాన్ని నివృత్తి చేయవలసిన అవసరం, చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అవగాహన పరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ పాల్గొన్నారు. డ్రైవర్లకు భద్రత కల్పించాలి. డ్రైవరు లేని ఏ సంస్థ నడవదు. లారీ రవాణా సంస్థ అనేది ప్రతి అందరికీ అవసరం ఉంటుంది. ఈ లారీ డ్రైవర్లను అసోసియేషన్కి ఈ ర్యాలీకి మేము లారీ అసోసియేషన్ తరఫున భద్రత తెలుపుతున్నాము. అయితే కొత్త చట్టానికి పూర్వం ఉన్న ఐపీసీ 304A చట్టం ప్రకారం వాహనాన్ని నడిపి ప్రమాదంలో ఎవరైనా చనిపోతే గరిష్టంగా 2 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే ఉండేది. దీంతో ఏదైనా ప్రమాదానికి గురైన సందర్భంలో లైసెన్స్ లేని నిర్లక్ష్యపు డ్రైవింగ్ లాంటివి కొన్ని సందర్భాలలో న్యాయస్థానాలను లెక్క చేయకుండా లైసెన్స్ డ్రైవర్లను వారి ప్లేస్ లో ఉంచి కేసును పక్కదారి పట్టించే పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రమాదానికి గురైన వ్యక్తి కుటుంబం రోడ్డున పడవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితులను గమనించిన కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లలో నిర్లక్ష్యపు డ్రైవింగ్, లైసెన్స్ లేనటువంటి వ్యక్తుల వల్ల కలిగే ప్రమాదాల బారిన ప్రజలు పడకుండా న్యాయమైన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా న్యాయాన్ని వక్రీకరించే పరిస్థితిలో చట్టం 304A అంటే ఈ చట్టం దుర్వినియోగానికి పాల్పడే సందర్భాలు ఉంటున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ఇది. ఇక సెక్షన్ 106 ప్రకారం హిట్ అండ్ రన్ భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం ర్యాష్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ లో వ్యక్తి మరణానికి కారణమైతే గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉంది. ఇలాంటి చట్టాల వల్ల ప్రమాదాలు నివారించే ప్రయత్నం చేయవచ్చన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. ఈ కొత్త చట్టం ద్వారా డ్రైవర్లలో నిర్లక్ష్యం వీడి బాధ్యతగా ఉండే పరిస్థితులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం సదుద్దేశం. కాకపోతే క్షేత్రస్థాయిలో టాక్సీ, లారీ డ్రైవర్లకు అవగాహన లేని కారణంగా వారి జీవితం నాశనం చేసుకుంటూ తమ కుటుంబాలు రోడ్డున పడవలసిన పరిస్థితులు ఎదురవుతాయని భావిస్తూ సమ్మె బాట పడుతున్నారు. దీంతో సామాన్య ప్రజానీకానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతున్నాయి. లారీల స్ట్రైక్ అవగాహనే ప్రధానంగా నిత్యావసర వస్తువులు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ తదితర వాటి విషయాలలో ప్రజలు అనేక ఇబ్బందులు పడవలసి వస్తోంది. మరీ ముఖ్యంగా లారీల సమ్మె తీవ్ర ప్రభావాన్ని రైతాంగంపై, ఆర్థిక వ్యవస్థపై పడనుంది. 7 लाख फाइन या हिट एंड रन केस हर किसी के लिए, हम इसके लिए कोई एतराज़ नहीं कर रहे, या हर किसी के लिए है और इसमें ज़्यादा से ज़्यादा तकलीफ ड्राइवरों, हेवी ड्राइवर्स को पहुंचने वाली है. इसीलिए पूरे सारे ड्राइवर्स हम डरे हुए हैं, कोई गाड़ी नहीं चलाना चाह रहे. सब कोई ये कानून के खिलाफ आवाज़ उठा रहे, हर कोई डरे हुए. ये कानून से हमारी एक ही गुजारिश है कि जो लागू करे, ये लागू हुआ नहीं, अभी होने वाला है, जो इसको वापस ले. कानून से एक ही गुजारिश है कि ये कानून वापस ले. जब तक वापस नहीं, जब तक गाड़ियां नहीं निकलेंगे. 2023 డిసెంబర్ నెల చివరి రోజుల్లో జరిగిన లారీల సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. అయితే అదే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లారీ డ్రైవర్లు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంతేకాకుండా ఆర్మూర్ పేర్కిట్లో జరిగిన లారీ డ్రైవర్ల సమ్మె ఇలా నిత్యము ఏదో ఒక చోట జరుగుతున్నాయి. ఇలా సమ్మె ప్రభావం ఇతర జిల్లాలకు వ్యాప్తి చెందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కావున ప్రభుత్వం లారీ డ్రైవర్లలో ఉన్న అపోహలను తొలగించి కొత్త చట్టం వల్ల ఉన్న ప్రయోగాలను డ్రైవర్లకు అవగాహన కల్పించాలంటున్నారు. వాళ్ళలో ఉన్న భయాన్ని తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది. ఈ పరిస్థితులలో వ్యవసాయ ఎరువుల రవాణా చేసే డ్రైవర్లు సమ్మె నిరసిస్తూ నగరానికి సంబంధించిన పోలీసులు సమ్మె నివారణ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రతి వాహనానికి ఒక కానిస్టేబుల్ నిచ్చి ఎరువుల రవాణాకు అడ్డంకులు లేకుండా చూడాలి.
దీనిపై జిల్లా అధికారులు మొదటి ప్రాధాన్యతగా భావించి సమస్య పెద్దది కాకముందే తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. అమిత్ షా గారు మళ్ళా మోదీ గారికి నమస్కారం. ఈ కాలా కానూన్ పెట్టిన దానికి మాకు బాగా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఈ కాలా కానూన్ మీరు రిటర్న్ తీసుకోవాలా, మళ్ళీ ఇది రిటర్న్ హ్యాండ్కి పెట్టిర్రు మీరు. ఈ కానూన్ మాకు నచ్చలేదు అందరికీ. మేము 7,000 15,000 నుంచి 20,000 సంపాదించడం నెలకు, మరి మేము దీనికి ఏం చేయలేం సార్. మీరు ఈ కానూన్ రిటర్న్ తీసుకోవాలి, మా డ్రైవర్లకు సాయం చేయాలి. ఎందుకంటే దీనివల్ల మా అందరు డ్రైవర్లు స్టీరింగ్ చూడ ఆందోళన చేస్తున్నాము. దీని ప్రకారం మళ్ళా 10 లక్షల రూపాయలు, మళ్ళా 10 సంవత్సరం జైలు మేము భరించలేము. దాని గురించి అమిత్ షా గారు మళ్ళా మోదీ సర్కారు నుంచి చేయలేపి దండం పెడుతున్నాం సార్. ఈ కానూన్ వాపస్ తీసుకోవాలి. మీరు చేయకపోతే అప్పుడు దాకా మేము స్టీరింగ్ ముట్టాం, లారీ ఇడ్సబెట్టి అందరు ఇట్లానే కూర్చుంటాం, స్టాక్ మీద ధర్నాలు చేస్తాం సార్. Hit TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని